Good morning, students. Welcome to Monica Paramedical College. This college has only one course, DOA course. So this college is concentrating only in single course. Okay, so this is specialist in DOA course. Coming to topic, accommodation. What is accommodation? Accommodation అనేది ఎందుకు అవసరం అవుతుంది? మనము మయోపియా, హైపర్మెట్రోపియా, ఎమ్మెట్రోపియా చదివేటప్పుడు డిస్టాంట్ ఫార్ ఆబ్జెక్ట్స్ నుంచి ప్యారలల్ రేస్ వస్తాయి, అవి ఫోవియా మీద ఫోకస్ అవుతాయి అని చదివినాం. ఫార్ ఆబ్జెక్ట్ నుంచి డిస్టాంట్ ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ రేస్ వచ్చి ఫోవియా మీద ఫోకస్ అవుతాయి. ఒకవేళ అది నియర్ ఆబ్జెక్ట్ అయితే ఏమవుతుంది? నియర్ ఆబ్జెక్ట్ నుంచి ఎప్పుడైనా అని నియర్ నుంచి వస్తాయి కాబట్టి డైవర్జెంట్ రేస్ వస్తాయి. అండ్ నియర్ అంటే డైవర్జెంట్ రేస్ ఒక ఆబ్జెక్ట్ నుంచి డైవర్జెంట్ రేస్ వస్తాయి. అదే ఇక్కడి నుంచి చూస్తే మనకి అవి డైవర్జెంట్ లాగా కనిపిస్తుంది. ఇదే లాంగ్ పోవడం వల్ల ఇవి ప్యారలల్ రేస్ అవుతాయి. అర్థమైందా? ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చే రేస్ దగ్గర నుంచి చూసినప్పుడు డైవర్జెంట్ లాగా కనిపిస్తుంది. మనం ఆ డైవర్జెంట్ లాంగ్ పోవడం వల్ల అవి ప్యారలల్ రేస్ అయిపోతుంది. అప్పుడు ఇదే ఫార్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. సరే, అది అర్థం కాకుంటే వదిలేయండి. నియర్ ఆబ్జెక్ట్ నుంచి డైవర్జెంట్ రేస్ వస్తాయి, డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి ప్యారలల్ రేస్ వస్తాయి. ఇప్పుడు ఐ ఎట్లా చేస్తుంది? నియర్ ఆబ్జెక్ట్ అయినా ఫోవియా మీద ఫోకస్ కావాలా, డిస్టెంట్ ఆబ్జెక్ట్ అయినా అని ఫోవియా మీద ఫోకస్ అయినప్పుడే మనకి ఇమేజ్ అనేది క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ప్యారలల్ రేస్ కన్వర్జ్ చేయడానికి కొంత పవర్ అవసరమైతే, అదే డైవర్జెంట్ రేస్ని ఫోవియా మీద ఫోకస్ చేయడానికి ఎక్కువ పవర్ అవసరమవుతుంది. ఎందుకు? రెండు చక్క రాడ్లు ఒక పాయింట్కి వంచడానికి కొంత పవర్ యూస్ అవుతుంది. అట్లా రెండు చక్క రాడ్లు కాకుండా దూరం పోయే రాడ్లని అవి దగ్గరికి తేవాలంటే ముందు దాంట్లోని దగ్గరికి ప్యారలల్ చేయాలా, రెండు సమాంతరం చేయాలా, దాన్ని మళ్ళీ ఫోవియా మీద ఫోకస్ అంటే ఒక పాయింట్ మీద ఫోకస్ అయ్యేటట్లా చేయాలా. ఎట్లయినా పవర్ వేరే అవుతుంది కదా. రెండు ప్యారలల్ రాడ్స్ వంచడానికి, రెండు దూరం ఉన్న రాడ్స్ వంచడానికి పవర్ ఎక్కువ కావాలా. సేమ్ పాయింట్ ఇక్కడ మనం డైవర్జెంట్ రేస్కి ఐకి ఎక్కువ ప్లస్ పవర్ అవసరం అవుతుంది. డైరెక్ట్ ఫార్ ఆబ్జెక్ట్కి ప్యారలల్ రేస్ వస్తాయి కాబట్టి తక్కువ పవర్తోనే అవి ఫోవియా మీద ఫోకస్ అవుతాయి. అట్లాటప్పుడు మనము నార్మల్గా ఈ ప్లస్ పవర్ని మనం అవసరమైనప్పుడు వాడుకుంటాము, అవసరం లేనప్పుడు పాకెట్లో పెట్టుకున్నట్లా ఉంటుంది. దేవుడు ఒక మెకానిజం ఇచ్చినాడు అనమాట. దాని పేరే అకామిడేషన్. నార్మల్గా ఈ అకామిడేషన్ ప్రాసెస్లో ఏమవుతుంది? నార్మల్గా సిలియరీ ప్రాసెస్, సిలియరీ బాడీ నుంచి లెన్స్ జోన్యూల్స్, ఇది సిలియరీ బాడీ నుంచి ఇవి లెన్స్ జోన్యూల్స్, ఇది లెన్స్. ఇట్లా స్ట్రైట్గా పట్టుకొని ఉండడం వల్ల, టైట్గా పట్టుకొని ఉండడం వల్ల లెన్స్ ఇది ఫ్లాట్ అవుతుంది అనమాట. ఇది నార్మల్గా ఉన్న అకామిడేషన్. లెన్స్ జోన్యూల్స్ టైట్గా పట్టుకొని ఉండడం వల్ల ఇది ఫ్లాట్ అవుతుంది అంటే లెస్ కాన్వెక్స్ అవుతుంది. అదే ఈ లెన్స్ జోన్యూల్స్ ఇట్లా లూజ్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఇది మోర్ కాన్వెక్స్ అవుతుంది. మోర్ కాన్వెక్స్ అయినప్పుడు పవర్ని ఎక్కువ ఇస్తుంది. సేమ్ ప్రాసెస్ అకామిడేషన్ అంటే నార్మల్గా లెన్స్ జోన్యూల్స్ టైట్గా ఉంటాయి. లెన్స్ టైట్గా ఉండడం వల్ల, లెన్స్ టైట్గా పట్టుకొని ఉండడం వల్ల యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ లెన్స్ ఫ్లాట్గా ఉంటుంది. ఒకసారి లెన్స్ జోన్యూల్స్ లూజ్ అయిపోయినప్పుడు యాంటీరియర్ సర్ఫేస్ ఆఫ్ లెన్స్ మోర్ కాన్వెక్స్ అవుతుంది. మోర్ కాన్వెక్స్ కావడం వల్ల ఆటోమేటిక్గా మోర్ కన్వర్జింగ్ పవర్ వస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ని అకామిడేషన్ అంటారు.
ఈ లెన్స్ జోన్యూల్స్ ఏజింగ్ ప్రాసెస్లో ఆఫ్టర్ 40 ఈ సిలియరీ మజిల్ ఈ లెన్స్ జోన్యూల్స్ ఆఫ్టర్ 40 ద్వారా ఇవి అంత ఎనర్జీ అంత కంట్రాక్షన్ అవి ఉండవు కాబట్టి మనకి 40 తర్వాత ఈ ప్రాసెస్ అనేది దాన్ని తగ్గుకుంటూ వస్తుంది. 40కి కొంచెం తగ్గితే 50కి ఇంకా కొంచెం ఎక్కువ తగ్గుతుంది, 60కి ఇంకా కొంచెం ఎక్కువ తగ్గుతుంది. మనము ఈ సూడోఫేకియాలో ఏమవుతుంది, ఈ యాక్చువల్ లెన్సే ఉండదు కాబట్టి అక్కడ సూడోఫేకియాలో అకామిడేషన్ అనే ప్రాసెసే జరగదన్నమాట. అర్థమైందా? అకామిడేషన్ నార్మల్గా లెన్స్ టైట్గా పట్టుకొని ఉండడం వల్ల లెన్స్ సర్ఫేస్ ఫ్లాట్గా ఉంటుంది. అదే అకామిడేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు జోన్యూల్స్ వీక్ అవడం వల్ల లెన్స్ మోర్ కాన్వెక్స్ అయ్యి అది మోర్ కన్వర్జింగ్ పవర్ని ఇస్తుంది. మోర్ కన్వర్జింగ్ పవర్ ఇంకా ఈ అకామిడేషన్లో లెన్స్ ఒకటే కాకుండా లెన్స్ మోర్ కాన్వెక్స్ అవుతుంది, ప్యూపుల్లరీ కన్స్ట్రిక్షన్ జరుగుతుంది అన్నమాట. అంటే నియర్ విజన్ ప్యూపుల్ కన్స్ట్రిక్షన్ జరగడం వల్ల ఏమవుతుంది, ప్యూపుల్ పెద్దగా ఉంటే ఎక్కువ డైవర్జెంట్ రేస్ ఎక్కువ లోపలికి పోతాయి. అదే కొంచెం చిన్నగా ఉంటే ఎక్కువ డైవర్జెంట్ రేస్ పెరిఫరీ డైవర్జెంట్ రేస్ అన్నీ స్టాప్ అయిపోతాయి, సెంట్రల్ రేసే లోపలికి పోతాయి అన్నమాట. అంటే డైవర్జెంట్ రేస్ కొంచెమే లోపలికి పోతాయి, అంత లోపలికి పోవన్నమాట ప్యూపుల్ చిన్న కావడం వల్ల. ఇంకొకటి కన్వర్జెన్స్ ఆఫ్ ఐస్. మనం నియర్ ఆబ్జెక్ట్ చూసేసరికి ఐస్ రెండు ఐస్ కన్వర్జ్ అవుతాయి అన్నమాట, లైట్గా కన్వర్జ్ అవుతాయి. ఈ అకామిడేషన్ ప్రాసెస్లో ఈ మూడు జరుగుతాయి అన్నమాట. లెన్స్ షేప్ మోర్ కాన్వెక్స్ అవుతుంది. ఎట్లా మోర్ కాన్వెక్స్ అవుతుంది అంటే మన ఈ లెన్స్ జోన్యూల్స్ గురించి చెప్పుకుంటాము. తర్వాత ప్యూపుల్ కన్స్ట్రిక్టెడ్ అవుతుంది, ఎందుకు, టు అవాయిడ్ మోర్ డైవర్జెంట్ రేస్. కన్వర్జెన్స్ ఎందుకు అవుతుంది, మనం నియర్ ఆబ్జెక్ట్ ఒకే ఆబ్జెక్ట్ 2 ఐస్ మనం ప్యారలల్ రేస్ వచ్చినప్పుడు స్ట్రైట్గా చూస్తాము. ప్యారలల్ రేస్ వచ్చినప్పుడు ఎక్కువ స్కోప్ ఉంటుంది, ఫీల్డ్ ఆఫ్ విజన్ ఎక్కువ ఉంటుంది. మనం ఐస్ ఎక్కువ ఫీల్డ్ ఆఫ్ విజన్ కవర్ చేయడానికి కొంచెం దూరం జరుగుతాయి. ఇప్పుడు నియర్ విజన్ అనేది ఫీల్డ్ ఆఫ్ విజన్ తక్కువ కాబట్టి రెండు ఒకే ఆబ్జెక్ట్ మీద దగ్గరికి ఒకే ఆబ్జెక్ట్ మీద ఫోకస్ కావాలి కాబట్టి కొంచెం ఐస్ కన్వర్జ్ అవుతాయి. ఈ అకామిడేషన్ ప్రాసెస్ ఏజింగ్ 40 years తర్వాత నిదానంగా తగ్గుకుంటూ వస్తుంది. యాక్చువల్గా బై బర్త్ 5 years 10 years పిల్లలకి ఎక్కువ అకామిడేషన్ జరుగుతుంది. 15-20 వచ్చేసరికి కొంచెం తగ్గుకుంటూ వస్తుంది. అంటే 5 years 10 years పిల్లలు కంపేర్ చేస్తే 20 yearsకి కొంచెం తక్కువ, అట్లా 40 వరకు నార్మల్గా మనం సరిపోతుంది. వన్స్ 40 దాటిన తర్వాత ఈ సిలియరీ జోన్యూల్స్ కానీ సిలియరీ మజిల్స్ లెన్స్ జోన్యూల్స్ అవన్నీ వీక్ అయిపోవడం వల్ల అకామిడేషన్ ప్రాసెస్ అంతా జరగదన్నమాట. 40 నుంచి 50కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ తగ్గుతుంది, 50 నుంచి 60కి వచ్చేసరికి ఇంకా ఎక్కువ తగ్గుతుంది. ఇది అకామిడేషన్ ప్రాసెస్ మనము అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆప్టికల్ వాళ్ళకైనా అని అకామిడేషన్ ప్రాసెస్. ఎందుకు ఇక్కడ ఆప్టికల్ పాయింట్ గురించి చెప్తున్నాము, మనము ఫిట్టింగ్ వాళ్ళు చేసేటప్పుడు స్పెక్స్ చేసేటప్పుడు మనం సెగ్మెంట్ హైట్ ఇట్లా చేస్తే స్పెక్స్ ఇట్లా చేస్తే తప్పు, ఇది తప్పు. మరి ఎట్లా కరెక్ట్ చేయాలా దీన్ని, ఇవి ప్యూపుల్స్ కన్వర్జ్ అవుతాయి కదా, సెగ్మెంట్ వచ్చేసరికి మనకి ఇట్లా చేయాలి, ఇది కరెక్ట్. సెగ్మెంట్ హైట్ ప్యూపుల్ కన్వర్జ్ చేయడం వల్ల ఇట్లా అవుతుంది, అది అందుకే ఇది ఆప్టికల్స్ వాళ్ళకు కూడా ఇంపార్టెంట్ పాయింట్. థ్యాంక్ యూ అమ్మా.